వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు రచించిన కథానిక మాటల మధ్య మెలకువ వింటారు. హైదరాబాద్ బస్సు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. కౌంటర్లో చెప్పిన సమాధానం విని ఒక పక్కగా నుంచున్నారు స్నేహితులు రజని, సాగరిక. రజని, నిన్నట్నుంచి చాలాసార్లు చెప్పానే, ఇంకొక్కసారి ఆలోచించమని. సాగరిక పట్టుగా అంది. చాలా ఆలోచించానే, చెప్తున్నాగా మంచే జరుగుతుందనే ఈ నిర్ణయం. నీవే నమ్మటం లేదు. అక్కడికి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తానుగా. ఇంతలో కనుక మా వాళ్ళు తెలుసుకుంటే నీకు ఫోన్ చేస్తారేమో. నేను చెప్పినట్టు చెప్పవే ప్లీజ్. రజని మాటకు సాగరిక ముఖం పక్కకు తిప్పుకుంది. ఇంతలో బస్సు వచ్చింది. రజని ఎక్కుతున్నప్పుడు సాగరిక అయిష్టంగా చెయ్యొదిలింది. 2 సీటర్లో విండో సీట్ వచ్చింది రజనికి. ఎక్కి కూర్చున్నాక విండో బయట చూస్తే సాగరిక వెళ్ళిపోతూ కనిపించింది. ఆమెకు తన మీద కోపం తగ్గలేదులా ఉంది అనుకుంది. పక్క సీట్లో ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే ఆయన ఫోన్ మోగింది. హలో, బస్ ఎక్కాం పెద్దమ్మా, వెళ్ళగానే తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాగా. నువ్వు కంగారు పడుతూ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకు. నేను మొదట కనుక్కోవాలి. ఇదిగో, పెదనాన్న ఆరోగ్యం ముఖ్యం, మీరు అది చూసుకోండి, అర్థమైందా? నేను సత్యంతో కాంటాక్ట్లో ఉంటాను, సరేనా? ఓకే అని పెట్టేశాడు. పక్కకు తిరిగి రజని వైపు చూసి, మీ బ్యాగు నా కాళ్ళకు తగులుతోందండి, పైకి పెట్టనా అన్నాడు. వద్దండి, నా వైపుకు జరుపుకుంటాను, దిగినప్పుడు సులువవుతుంది నాకు. తనకిష్టం లేదన్నట్టు తెలిసి ఆయన పక్కకు తల తిప్పుకున్నాడు. బస్సు బయలుదేరింది. కండక్టర్ టికెట్ చెక్ చేస్తున్నాడు. రజని వైభవ్ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది. బస్సు ఎక్కగానే ఫోన్ చెయ్యి అన్నాడు, కాని తను కావాలనే ఇంతవరకు చేయలేదు. అయినా అతనే చేసి కనుక్కోవాలిగా. అతని మీద కోపం రావడమే కాదు, సాగరిక అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి రజనికి. 2-3 సార్లు కలిసిన అతన్ని ఎలా నమ్ముతున్నావే? నాకైతే ఏం అర్థం కావట్లేదు రజని. ఏదో ఫేస్బుక్లో 7 నెలల పరిచయంతో ఇలా చేస్తే ఇన్నేళ్లు పెంచిన మీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఆలోచించు అని చెప్పే సాగరిక అంటే ఈ మధ్య కోపం కూడా వస్తోంది రజనికి. వైభవ్ ప్రేమ ఎంత అన్నది నాకు తెలుసు. పైగా ఏనాడైనా పెళ్లి చేసుకుని వెళ్ళవలసిందాన్నే కదా. మనసు సమాధానపరుచుకోసాగింది రజని. పక్కన ఆయన ఫోన్ మళ్ళా మోగింది. హలో, హలో, మురళినే, చెప్పండి, మురళినే మాట్లాడుతున్నాను. అయినా ఏంటి పెదనాన్న, హాస్పిటల్ నుండి మీరు ఇలా ఫోన్ చేయడం ఏమిటి? నేను అన్నీ సత్యంకి చెప్తానుగా. ఇదిగో, మీరేం ఎక్కువ కంగారు పడకండి, వాసుకు కూడా బుద్ధి చెప్తాను, సరేనా? మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే అని పెట్టేశాడు. రజని ఫోన్ మాత్రం మోగలేదు. తన మనసు పరిపరి విధాల పోతోంది. పక్కనాయన ఫోను మళ్లీ మోగితే రజని విసుగ్గా చూసింది. ఆయన వెంటనే, సారీ అమ్మా, అందరం చాలా టెన్షన్లో ఉన్నాం, వాళ్ళ ఆతృత అర్థం చేసుకోగలిగినా నేను ఆపలేకపోతున్నాను వాళ్ళని, ఇబ్బందిగా అన్నాడు అతను. ఏమైంది? కుతూహలంగా అడిగింది రజని. నా పేరు మురళి అండి. మా పెద్దనాన్న కూతురు 2 రోజులుగా కనిపించలేదు. దాంతో మా పెద్దనాన్నకు హార్ట్ అటాక్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు. పెద్దమ్మ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదనుకోండి. విషయం కనుక్కుంటే పక్కింటి అబ్బాయి వాసుతో లేచిపోయిందిట. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని తెలిసి నన్ను రమ్మన్నాడు మా పెద్దనాన్న కొడుకు సత్యం. వాసుకు సరైన ఉద్యోగం కూడా లేదని, అమ్మాయి బతుకు ఏమైపోతుందోనని అందరి ఆందోళన. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, కానీ నేను పర్సనల్గా వెళ్ళి వారిని వెంటబెట్టుకు రావాలని ఇప్పుడు వెడుతున్నాను. సారీ అండి, మీకు అనవసరంగా చెప్తున్నానేమో ఇదంతా అని ఆయన ఆపాడు. అబ్బే పర్వాలేదండి, ఒక్కసారి మనసులో మాట చెప్పుకుంటే బాగుంటుంది అంది మాట కలుపుతూ రజని. అది నిజమమ్మా, ఎదిగిన ఆడపిల్లను పెళ్లి చేసి పంపేసినా వారు బావుండాలని కోరుకుంటాం. ఇన్నేళ్లు పెంచిన మమకారాన్ని గుర్తించరు పిల్లలు. ప్రేమ అంటూ లేచిపోతే కన్నవారి ప్రతిష్ట దెబ్బతినడం ఒక్కటే కాదు, పిల్ల కోసం పరితపిస్తూ తల్లిదండ్రులు అనారోగ్యం పాలై ఎలా ఉంటారో నాకు తెలుస్తోంది. ఇవేవి ఆలోచించక
నా లైఫ్ నా ఇష్టం అనుకుంటే ఎలాగమ్మా అంటున్న మురళి కళ్ళల్లో నీరు చూసి అయ్యో అప్రయత్నంగా అనేసి జాలిపడింది. సారీ అమ్మా, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. ఆయన మాటలకు ఉలిక్కి పడింది రజని. నేనేం చేస్తున్నాను? నేను ఇలా వైభవ్తో వెళ్ళిపోతే నా ఇంట్లో సీన్ కూడా ఇలాగే ఉండొచ్చు. వైభవ్ కనీసం మెసేజ్ కూడా చేయటం లేదు ఇంతవరకు. అతన్ని ఫేస్బుక్ ద్వారా నమ్మి నేను వెడుతున్నాను. రేపు అతను బస్ స్టాప్కి కూడా రాకపోతే ఎలా? రజనికి భయం వేసింది. మనస్సు గందరగోళమైంది. పక్కన కూర్చున్న మురళికి ఫోన్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ప్రతిసారి ఆయనకు అందరూ చేసే ఎంక్వైరీ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కుటుంబం అంటే ఇంత నెట్వర్క్ ఉంటుందా? ఇంతమంది కంగారు పడతారా? రజనికి ఏమీ అర్థం కాకుండా ఉంది. అమ్మో, రేపు నా గురించి తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు ఇలాగే గాబరా పడతారేమో. సాయంకాలం నుండి ఒక్క ఫోన్ గాని మెసేజ్ గాని చెయ్యని వ్యక్తిని నమ్మాలా నేను మోసపోయానా? ఈతగాణ్ణి నమ్మి కుటుంబ బంధాల నేపథ్యాన్ని వదులుకునే పరిస్థితా? పక్కనే కూర్చున్న మురళి మాటల్లో ఇలాంటి నిర్ణయం విషయంపై బాధపడే ఎన్నో హృదయాలుంటాయని తెలుస్తోంది. నేనెంచుకున్న దారిలో అంతా చీకటే ఉండబోతోందా? అసలు ఈ గమ్యం నిజమైనదేనా? కళ్ళు మూసుకుని కూర్చుంది కాసేపు. నెమ్మదిగా రజని ఆలోచనలు గట్టు చేరాయి. మనసు హాయిగా గాలి పీల్చుకుంది. వెంటనే సాగరికకు ఫోన్ చేసింది. హే సాగరిక, నేను రేపే తిరుగు బస్సులో వచ్చేస్తానే. మా ఇంట్లో వాళ్ళకేం చెప్పకు. ఆ స్వరంలో మార్పును విన్న మురళి, ఏమైందమ్మా అన్నాడు. అబ్బే ఏం లేదండి, ఇంట్లో చెప్పకుండా ఒక ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడు ఆ జాబ్ వద్దనిపిస్తోంది, వెనక్కి వెళ్ళిపోతాను అంది. అంతే కదా, తేలిగ్గా నవ్వుతూ అనేశాడు మురళి. ఇక్కడ రజనికి తెలియని విషయం ఏమిటంటే, సాగరికే రజని విషయం అంతా చెప్పి తన కజిన్ మురళిని ఆ బస్సు ఎక్కించిందని, ఆయన ఫోను మాటల్లో ఇంత డ్రామా ఆడి రజని మనస్సు మారేలా చేశాడని. ఇది తెలియని రజని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. కార్యం ఫలించినందుకు మురళి వెంటనే ఫోన్ తీసుకుని సాగరికకి మెసేజ్ చేసి హాయిగా వెనక్కి వాలాడు. బస్సు గమ్యం వైపు పరుగులు తీస్తూనే ఉంది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి డాక్టర్ లక్ష్మీరాఘవ గారు రచించిన సందేశాత్మక కథానిక మాటల మధ్య మెలకువ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.